భార్యాభర్తలిద్దరూ మార్కెటింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తున్నారు. అప్పుడే భార్య దృష్టి పింక్ కలర్ బొమ్మపై ఉన్న సూట్పై పడింది. ఈ సూట్ ఎంత బాగుందో, దయచేసి నాకు కొనివ్వు అని అంటుంది. అప్పుడు భర్త తర్వాత తీసుకుందాం అని అంటాడు. కానీ భార్య పట్టుబట్టడంతో పర్స్ తీసి చూస్తాడు. డబ్బులు తక్కువగా ఉండటంతో తరువాత తీసుకుందాం అని అంటాడు. అప్పుడు భార్య అప్పటికది అమ్ముడైపోతుంది అని చెప్పి నిరాశగా వెళ్లడం ప్రారంభిస్తుంది. భర్త అది చూసి అబద్ధం చెబుతూ, నా మొబైల్ షాపులో మర్చిపోయాను, నువ్వు ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్లి దుకాణదారుడితో బయట ఉన్న పింక్ కలర్ సూట్ ధర ఎంత అని అడుగుతాడు. అతను 10,000 అని చెప్తాడు. అప్పుడు ఇతను 1,500 రూపాయలు తీసి ఇచ్చి, ఆ సూట్ నా భార్యకు చాలా నచ్చింది, మిగిలిన డబ్బులు 5 రోజుల తర్వాత ఇచ్చి ఆ సూట్ తీసుకువెళ్తాను, దాన్ని అమ్మకండి అని అంటాడు. అతను సరేనండి అని చెప్తాడు. అప్పుడు ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తారు. మరుసటి రోజు ఉదయం లేచి సిద్ధమై ఆఫీస్కి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. ఇలాగే వరుసగా 5 రోజులు చేసిన తర్వాత 5వ రోజు అర్ధరాత్రి వచ్చినప్పుడు భార్య, ఈ కొద్ది రోజులుగా ఏం జరుగుతోంది అని అడుగుతుంది. అప్పుడు భర్త ఏం చెప్పాడో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. భర్త మౌనంగా కూర్చుని ఉండగా భార్య బ్యాగ్ తెరిచి చూస్తే అందులో అదే సూటు ఉంటుంది. అప్పుడు ఆమె, దీనికోసమే నువ్వు ఓవర్ టైం పనిచేస్తున్నావా అని అడుగుతుంది.